పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం మంగళవారం మంథని పట్టణంలోని అంగ్లూరు శివారులో శ్రీపాద బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగే ప్రాంతం పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణంతో మంథని ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, ఇది వృధా అని పలుమార్లు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేస్తున్నట్లు వివరించారు. బైపాస్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి 2 ఏళ్ల క్రితమే జీవో వచ్చిందని, ఇప్పటి వరకే భూసేకరణకు డబ్బులు రాలేదని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంలో 80 ఎకరాలు 137 మంది రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు. ఈ ప్రాంతం కొంతమేర అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ప్రజలకు ఉపయోగపడే రీతిలో పనులు చేయాలని, తక్షణమే బైపాస్ రోడ్డు నిర్మాణంపై పునరాలోచన చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు అవసరం లేని రోడ్డు, ఈ రోడ్డు వృధా అని ఇప్పటికే మంథని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మంథని ఎమ్మెల్యే గారు తన బంధువు భూమికి విలువ రావడానికి, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఈ రోడ్డును ప్రతిపాదించి దాదాపు 137 కుటుంబాలను 80 ఎకరాలను రోడ్డు మీద పడేస్తా ఉన్నాడు. మరి ఓట్లు వేసిందేమో కాపులు, ఇతర సామాజిక వర్గాల వాళ్ళు. ఇవాళ ఇక్కడ కాపులకే భూమి ఉండద్దన్న చందంగా ఈ రోడ్డును తీసుకెళ్తే కనబడతా ఉన్నది. దీనిలో సింహభాగం మరి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి భూమి ఉన్నది. ఆయనకు చెప్పినము, వినిపించుకోవడం లేదు. ఇవాళ మేము అధికారులను అడిగితే ఇప్పటి వరకు దాదాపు ఇది 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ జీవో వచ్చి, ఈ బ్రిడ్జికి సంబంధించిన జీవో వచ్చి ఇప్పటి వరకు భూసేకరణకు సంబంధించినటువంటి డబ్బు రాలేదు. భూసేకరణ కోసం డబ్బు అధికారులు పంపిస్తే ఇప్పటి వరకు డబ్బు రాలేదు. మరి డబ్బు లేకున్నా, ఏమీ అవసరం లేకున్నా నీ బంధువు కోసం ఈ రోడ్డును తీసుకొస్తున్నావు. ఇప్పటికైనా అర్థం చేసుకొని దీన్ని ఆఫ్ చేయమని డిమాండ్ చేస్తున్నా. ఎమ్మెల్యే బంధువు, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళ కోసం ఇది ఆలస్యం చేయడానికి ఒక కారణమే ఉండదు. దీనిలో ల్యాండ్ మాఫియా కూడా జరుగుతూ ఉన్నది. వాళ్ళకేమో నాలా కన్వర్షన్ చేసిండు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు. కానీ ఇక్కడ ఇప్పుడే మా తమ్ముడు అంటుండు, కడియాల సాగర్, నాది కూడా నాలా కన్వర్షన్ చేయాలంటే నాది చెయ్య అంటున్నారు అన్న. మరి నాకో న్యాయం, వాళ్ళకో న్యాయం ఎక్కడిది అని వాళ్ళ రైతులు అడుగుతా ఉన్నారు. ఎక్కువ భూమి పోతుంది, అక్కడి నుంచి తీసుకుపోయి మా కాడ ఎగలాస్పూర్ కాడ అక్కడ కలుపు, అదొక రోడ్డు ఉంటుంది. ఇది ఉపయోగపడుతుంది. ఒక పెద్దపల్లి రోడ్డు మీదనే అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతలేదు. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఈ రింగ్ రోడ్ కావాలి. ఈ చెన్నూరుకు పోయే పని ఉన్నది. చెన్నూరు ఆడ దాటితే 25 కిలోమీటర్లు పోవాలి చెన్నూరు పోవాలంటే. ఏమొస్తుంది ఇక్కడ పోయి పోతారం కాడ ఎక్కుతేనే నేషనల్ హైవే మీద ఎక్కుతాం, గ్రీన్ఫీల్డ్ హైవే మీద. కనుక ఇప్పటికైనా ఆలోచించాలని డిమాండ్ చేస్తూ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాండి. మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. రైతులు చైతన్యవంతులైతే ఖచ్చితంగా కలెక్టర్ మెడల్ వస్తాం, మంత్రి ఎమ్మెల్యే మెడల్ వస్తాం. దీని మీద పోరాటం ఖచ్చితంగా చేస్తాం. ఇది అవసరం లేని రోడ్డును ఎమ్మెల్యే కుటుంబం గురించి, ఎమ్మెల్యే బంధువు గురించి ఏదైతే ఈ రోడ్డును ప్రతిపాదించిండో దాన్ని 100% వ్యతిరేకిస్తున్నాం. జై తెలంగాణ.